వెల్కమ్ బ్యాక్ అండి. ఇప్పుడు ఇదిగోండి ఇవన్నైతే నేను చేసినవి రెడ్ అండ్ బ్లూ. ఇది 2/8 చేశాను, అలాగే ఇదేమో 2/6 సైజులో చేశాను. ఇది 2/4 సైజు. ఈ 2/4 సైజులో నేను చేసుకున్నాను అనమాట. ఇదైతే ఆర్డర్ వచ్చిందండి, ఎల్లో కలర్ బ్యాంగిల్స్ సేమ్ అని, అందుకని ఎల్లో కలర్ చేశాను. ఎవరైతే ఆర్డర్ ఇచ్చారో వాళ్ళకి నిజంగా చాలా థ్యాంక్స్. ఎంత బాగా వచ్చాయంటే ఎల్లో కలర్స్ మాత్రం చాలా బాగా వచ్చింది. అసలు నాకు ఫస్ట్ చేసినప్పుడు ఇదే ఫస్ట్ నాకు ఫేవరెట్ అయిపోయింది. బట్ ఇది మాత్రం ఇప్పుడు నా ఫేవరెట్ అయిపోయింది. చాలా చాలా థ్యాంక్స్. నాకు ఇలా ఒకరు అంటే నా బ్యాంగిల్స్ నేను చేసినవి చూసి సరదాగా నాకు ఒక కలర్ చేయండి అని ఆర్డర్ ఇచ్చినప్పుడు, ఫస్ట్ ఆర్డర్ కదా, నేను నిజంగా చాలా అంటే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఫస్ట్ ఆర్డర్కి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో వీడియోలో కూడా ఒకసారి నాకు కామెంట్ చేశారు కదా, మేకింగ్ చెయ్యండి ఎలా చేస్తారో అని. ఆ వీడియో చూసి కూడా నేను ఆ కామెంట్ చూసి కూడా నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. సరే ఇంకా ఒకసారి వీడియో చేద్దాం, ఎప్పుడు చేయలేదు కదా, సబ్స్క్రైబర్స్ వచ్చినా కానీ ఎప్పుడు వీడియో చేయలేదు కదా, ఈసారి చేద్దాం. మొత్తం అంటే కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మీకు. ఇప్పుడు నేను థ్రెడ్ బ్యాంగిల్ ఎలా చేయాలి, ఎలా తీసుకోవాలనేది మొత్తం కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. నేను దానికోసం ఏంటంటే జస్ట్ ఒక ప్యాడ్ అయినా తీసుకోండి, లేదంటే ఒక ఇలా అట్ట లాంటిది ఏదైనా తీసుకోండి. నేను ఇప్పుడు వైలెట్ డార్క్ ఈ పర్పుల్ని తీసుకున్నాను ఇది చేద్దామని చెప్పేసి. నేను ఇప్పుడు ఏంటంటే ఇందులో మనకి బ్యాంగిల్ సైజులో కూడా ఎలా ఉంటాయంటే, ఇందులో ఇదేమో 2 కట్ అంటారండి, ఇది 2 కట్ అంటారు, ఇదేమో 4 కట్ అంటారనమాట. ఈ 2 కట్ బ్యాంగిల్స్లో ఈ 2 కట్ రెండు ఇప్పుడు కలిపితే మనకి ఎంత వెడల్పు అయితే వస్తుందో అంత వెడల్పులో ఇది సింగిల్ కట్. ఇలా ఇలా ఎంత వెడల్పు ఉంటుంది, దీన్ని సింగిల్ కట్ బ్యాంగిల్ అంటే 1 కట్ బ్యాంగిల్ అంటారు. ఇలా 2 ఉంటే 2 కట్ బ్యాంగిల్ అవుతుంది. ఇదేమో 4 కట్ బ్యాంగిల్స్ అనమాట. ఇంతే సేమ్ అదే లెంత్ ఉంటుంది కానీ 4 బ్యాంగిల్స్ వస్తాయి. ఇందులోనే 6 బ్యాంగిల్స్ వస్తాయి, అది 6 కట్ బ్యాంగిల్. నేను మాత్రం కేవలం 2 కట్ అలాగే 4 కట్టే తీసుకున్నాను. 1 కట్ బ్యాంగిల్ తీసుకోలేదు. అంటే ఏమో పెద్దగా అనిపిస్తుంది, చాలా వెడల్పు అవుతుంది అని నేను తీసుకోలేదు. నేను కేవలం ఇవే ఆర్డర్ చేశాను. వీటిని ఇప్పుడు మనం మీకు ఎలా చేయాలో చూపిస్తానండి. ఇప్పుడు నేను మీకైతే లైవ్లో 2 కట్ బ్యాంగిల్స్ని ఎలా థ్రెడ్డింగ్ చేయాలో, ఎలా కుందన్స్ అప్లై చేయాలో చూపిస్తాను. ఫస్ట్ మనం ఇది థ్రెడ్ ఎలా చేయాలో మీకు చూపిస్తానండి. ఏదైనా ఒక ఇలా ప్యాడ్ కానీ ఏదైనా గట్టి స్ట్రాంగ్గా ఉన్నది ఒకటి తీసుకొని చూడండి, ఇక్కడ థ్రెడ్ ఇలా పట్టుకోండి, ఇలా రొటేట్ చేయాలి. దీనికి ఇప్పుడు 2 కట్ చేస్తున్నాం కదా, 2 కట్కి మాత్రం ఇప్పుడు మనం ఒక 40 టైమ్స్ రొటేట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మళ్ళీ మాట్లాడితే మర్చిపోతాను. ఆల్రెడీ 1 2 ఇది 3 4 5 6 7 8 9 10. పూజిత్ నీ వాల్యూమ్ వినిపిస్తుంది. 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 రొటేట్ ఇలా టర్న్ చేసుకున్నాం కదా 40 టైమ్స్. ఇప్పుడు మనం ఇక్కడ ఏదైనా పిన్ పెట్టుకుందాము, ఇది కదలకుండా ఉండటానికి. నేను ఇలా ఇవి ఉంటాయి కదా బట్టలకి, అవి పెట్టేసుకున్నాను, అది కొంచెం కింద గ్రిప్ పోకుండా. ఇప్పుడు మనం ఇది ఇక్కడ ఇలా పట్టుకొని
ముందే కట్ చేయొద్దు. నేనైతే కట్ చేయను అలా. ఎందుకంటే అటు ఇటు స్ప్రెడ్ అయ్యి ఊడిపోతే. ఇప్పుడైతే ఇలా దగ్గరికి ఉన్నాయి కదా, ఇలా పట్టుకొని మనం జస్ట్ ఇక్కడ గమ్ అప్లై చేద్దాం. ఇలా అప్లై చేసేసి ఇప్పుడు కట్ చేద్దాం. చూసారా, ఇలా కట్ చేస్తే ఇదిగోండి ఇలా. దీన్ని మనం ఇలా సైడ్కి పెట్టేయాలి. ఇప్పుడు కాసేపు డ్రై అవ్వాలి కదా. ఈ లోపు మనం ఇంకోటి చేసుకోవచ్చు. ఎందుకంటే ఒకేసారి ఎప్పుడైనా చూడండి, గమ్ ఆడడానికి మనకి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఒకేసారి ఇలాంటివి ఈ 2 కట్ బ్యాంగిల్కి మాత్రం 2 పడతాయి అన్నమాట. ఇప్పుడు ఈ లెంత్కి ఇప్పుడు మీకు కరెక్ట్గా చెప్పాలంటే ఆ లెంత్ అనేది ఎంత ఉందో కూడా చెప్తాను. నేను తీసుకున్న లెంత్ వచ్చేసి 28 ఉందండి. ఈ పెద్ద స్కేల్ ఉంటుంది కదా, అందులో 28 సెంటీమీటర్స్ ఉంది. ఓకే, నేను ఆ 28 సెంటీమీటర్స్ అయితే నాకు 2 టైమ్స్ పడుతుంది అనమాట. ఇప్పుడు ఒకటి తీసాను కదా, ఇప్పుడు ఇంకోటి కూడా చేసుకున్నానంటే ఒక తర్వాత ఒక డ్రై అవుతుంది. మళ్ళీ ఏంటంటే మనం వెయిట్ చేయాల్సి వస్తుంది. ముందే మనం ఇది చేసేసుకుంటే అయిపోతుంది అనమాట. ప్రతిసారి మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదనమాట. పూజిత్, నాకు నా వాయిస్ వినిపిస్తుంది. టెన్ 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40. ఓకే, ప్యాడ్ అయితే యాక్చువల్లీ ఇది ఇక్కడ టర్న్ అవ్వదు, అంటే ఇలా బెండ్ అవ్వదు కదా. అప్పుడు మనం ఇలా తీయడానికి కొంచెం కష్టం అవుతుంది. అది ప్యాడ్ ఎలా అయినా స్ట్రాంగ్గా ఉంటుంది కదా, అది కొంచెం ఎలా అయినా హార్డ్ అవుతుంది. అందుకని చెప్పేసి నేను ఇలా తీసుకున్నాను అన్నమాట. ఇలా తీసుకుంటే ఏంటంటే అది ఈజీగా బెండ్ అవుతుంది. నాకు పట్టుకొని ఇలా కట్ చేయడానికి, చేతికి రావడానికి ఈజీగా ఉందన్నమాట. ఇదిగోండి ఇలా. ఓకే, ఇప్పుడు దీన్ని ఇంకో టిప్ ఏంటంటే, మీకు బ్యాంగిల్ ఇప్పుడు అది కొద్దిసేపు డ్రై అవ్వాలండి. డ్రై అయిన తర్వాతే చేయాలి. ఈలోపు నేను మీకు చెప్తున్నాను ఇంకోటి ఏంటంటే, మనం కుందన్స్ అనేవి ఈక్వల్గా, అంటే కరెక్ట్గా రావాలి కదా, కరెక్ట్గా స్పేస్ అనేది కరెక్ట్గా మిగలాలి. అటు ఇటుగా ఎక్కువ తక్కువ అయితే అది అంటే బాగోదు కదా. స్పేస్ ఒకవైపు ఎక్కువ వచ్చి కొన్ని ఏమో దగ్గరుండి కొంచెం దూరం ఉంటే అస్సలు బాగోదు కదా. అందుకని నేను ఒక A4 షీట్ పేపర్ తీసుకున్నాను. తీసుకొని దాంట్లో ఒక 2/8 బ్యాంగిల్ పెట్టుకొని ఇలా రౌండ్ గీసి సెంటర్ గీసి గీద్దాం అనుకున్నాను. నిజంగా చెప్తున్నాను, నాకు అదేంటో ఫుల్ కన్ఫ్యూజన్ అయిపోయింది, అర్థం కాలేదు అసలు. నేనేం చేశానంటే ఒక A4 సైజ్ పేపర్ తీసుకున్నాను. తీసుకొని దాన్ని ఇలా ఫోల్డ్ చేశాను. ఫోల్డ్ చేసేసి ఇప్పుడు నాకు అది మీకు ఒకసారి చూపిస్తాను. నా దగ్గర పేపర్ లేదు. ఓకే, నేనేం చేశానంటే పేపర్ని ఇటు ఫోల్డ్ చేశాను. ఇలా ఫోల్డ్ చేస్తే నాకు లైన్స్ పడతాయి కదా అటు ఇటు. ఆ లైన్స్ పడ్డప్పుడు అక్కడ ఇక్కడ మార్క్ చేసుకున్నాను. ఆ తర్వాత దాన్ని ఇలా క్రాస్గా ఫోల్డ్ చేసుకున్నాను. ఇటు సైడ్ నుంచి క్రాస్గా ఫోల్డ్ చేసుకున్నాను కరెక్ట్గా. ఎందుకంటే ఈ లెన్స్ ఇలా కార్నర్స్కి లెన్స్ కూడా ఈవినింగ్ కరెక్ట్గా రావాలి కాబట్టి ఇలా క్రాస్గా ఫోల్డ్ చేస్తున్నాను. ఆ ఫోల్డింగ్స్ మీద గీసుకున్నాను అన్నమాట. అప్పుడు గీసుకున్న తర్వాత నాకు ఈ సెంటర్ది కూడా నేను కరెక్ట్గా సెంటర్లో పెడుతున్నానా అనేది నాకు అర్థం కాలేదు. అందుకని ఏం చెప్పేసి ఒక స్కేల్ తీసేసుకొని పాయింట్ వైజ్గా మార్క్ చేసుకొని అప్పుడు గీసేసుకొని ఇలా రౌండ్ గీసేసుకున్నాను. అప్పుడు నాకు ఈజీగా ఇలా పెట్టుకొని మార్క్ చేసుకుంటాను అన్నమాట. కుందన్స్ ఎక్కడ పెట్టాలి, సెంటర్ పాయింట్స్ అనేవి ఇలా మార్క్ చేసుకుంటాను. అప్పుడు నాకు ఈజీ అవుతుంది. ఇదైతే నిజంగా బెస్ట్. ఫస్ట్ ఇది వేయడానికి కొంచెం అవి ఫోల్డింగ్స్ చేస్తే మాత్రం ఈజీ ఉంటుంది. ఉట్టి బ్యాంగిల్ పెట్టి తీయాలంటే కొంచెం
కష్టమైంది నాకు అది. అది ఆల్రెడీ ఇంతకుముందు నేను ఇదిగోండి ఈ కింద దాంట్లో చేశాను అలానే. అది నాకు కరెక్ట్‌గా అనిపించలేదు. అందుకని ఇంకోటి ఇది తీసి ఇది నీట్‌గా చేసుకున్నాను. ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇదేంటంటే కుందన్స్ అప్లై చేయడానికి అప్పుడు యూజ్ అవుతుంది. ఇప్పుడు మనకేం యూజ్ అవ్వదు. ఇప్పుడు థ్రెడ్ మనం ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి ఈ థ్రెడ్ ఉంది కదా, దీన్ని మీకు స్టార్టింగ్లో అయితే ఏంటంటే కొంచెం చిక్కులు పడి ఇట్లా ఎలా అయినా ఇలా చూసారా ఇలా ఫోల్డింగ్గా ఉంటుంది కదా, అంత నీట్గా ఉండదు కదా, ఎలా అయినా థ్రెడ్డే కదా. అందుకని ఏం చేయాలంటే మీ దగ్గర ఐరన్ ఏదైనా ఉంటే ఐరన్ చేసుకోవచ్చు. ఐరన్ చేసుకుంటే ఏంటంటే ఇంకా విడివిడిగా సిల్కీగా ఉంటుంది, ఈజీగా ఉంటుందన్నమాట. అందుకని ఫస్ట్ ఎవరన్నా హార్డ్ అవ్వాలనుకుంటే అలా చేసేయండి. మనం గమ్ అనేది చూసారా ఎక్కువ అప్లై చేసాం కొంచెం ఎలా అయినా ఇది చూడండి ఈ లెంత్ ఉంది కదా, ఇప్పుడు ఈ బ్యాంగిల్ ఉందనుకోండి ఇక్కడ పెడితే ఇది మొత్తం ఇది ఆక్యుపై అవుతుంది. అలా చేస్తే ఇక్కడి నుంచి స్టార్ట్ చేసినప్పుడు ఇది కంప్లీట్ అవ్వదు కాబట్టి అది ఇక్కడి వరకు ఇక్కడికి రావచ్చు, ఇక్కడికి రావచ్చు. ఇంకోటి స్టార్ట్ చేస్తే మళ్ళీ మనం ఇలా కంప్లీట్గా చేస్తే దాని మీదే మళ్ళీ వచ్చింది అనుకోండి అది మందం అవుతుంది. అలా రాకూడదు. మందం వస్తే ఎప్పుడైనా బ్యాంగిల్కి అస్సలు బాగోదనమాట. అందుకని చెప్పేసి నేను ఏం చేస్తానంటే ప్రతిసారి ఇంత ఎక్కువ కాకుండా అప్లై చేసేటప్పుడు బ్యాంగిల్కి అప్లై చేసేటప్పుడు దీన్ని సగానికి కట్ చేసేస్తాను. కట్ చేసేసి ఇవన్నీ నాకు పర్సనల్గా నేను చేస్తూ ఒక్కొక్కటి ఫస్ట్ అలా ఫుల్గా పెట్టి కాదు ఇలా కాదు ఇది మందంగా వచ్చింది, ఇంత అవసరం లేదు ఇంకొంచెం చేస్తుంటే ఒక్కొక్కటి తెలుసుకున్నాను అంతే. ఇదిగోండి ఇలా ఆఫ్ చేశాను అనుకోండి, నెక్స్ట్ టైం ఇటు సైడ్ నుంచి వచ్చినప్పుడు అక్కడ ఆఫ్ చేసేయచ్చు. ఒకదాని మీద ఒకటి రాకుండా అప్పుడు ఉంటుందన్నమాట. నేనేం చేస్తానంటే ఇలా అప్లై చేసేసి దీన్ని పక్కకు పెట్టేస్తాను. జనరల్గా అయితే 2 చేసుకుంటా, 2 బ్యాంగిల్స్కి ఇలానే చేసేసుకుంటానమాట. ఏంటంటే ఒకటి నాకు టైం అనేది వేస్ట్ అవ్వకుండా ఒక బ్యాంగిల్ తర్వాత ఒకటి అలా పెట్టేసుకుంటాను. అప్పుడు నాకు చాలా ఈజీగా అంటే తొందరగా పని అవుతుంది. ప్రతి గమ్ దగ్గర అది డ్రై అయ్యేంత వరకు నేను వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు అనిపిస్తుంది అనమాట. నేను జనరల్గా ఇంకా అలానే చేస్తాను. వేస్ట్ అవ్వకుండా ప్రతిసారి వెయిట్ చేయాలంటే గమ్ డ్రై అవ్వాలి అంటే అదో పని ఆగినట్టు అనిపిస్తుంది. చేసిన గంట సేపు అయినా ఫాస్ట్గా చేయాలనుకుంటా నేను. నిజంగా నేనైతే అలానండి. మీలో ఎంతమంది అలా ఉంటారు చెప్పండి. స్టార్ట్ చేశానంటే ఆపానంటే స్టార్ట్ చేయను. చాలా టైం పడుతుంది. ఇదిగోండి దీనికి కూడా మనం ఇలానే స్టిక్ చేసుకుందాం. నేను ఫస్ట్ టైం లైవ్ చేస్తున్నాను కదా, వీడియో ఎలా వస్తుంది ఏంటి అన్నది ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. నేను సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో లేదో కూడా నాకు కామెంట్ చేయండి. కొంచెం అటు ఇటుగా అంటే సరిగ్గా మాట్లాడుతున్నా లేదా, ఏమన్నా తప్పుగా మాట్లాడితే మాత్రం ప్లీజ్ నన్ను కొంచెం ఏమనుకోకండి. ఫస్ట్ టైం కదా, కొంచెం ఎలా మాట్లాడాలి అని వీడియోస్ చూస్తాం కానీ మనం మాట్లాడితే కానీ దిగితే కానీ తెలియదు అంటారు కదా. నిజంగా వాళ్ళు చేసేవాళ్ళు ఎలా చేస్తారో కానీ సూపర్. ఇదిగోండి ఇప్పుడు చూసారా ఇలా చేసిన తర్వాత మనం దీన్ని ఫస్ట్ పెట్టినది డ్రై అయిపోయింది కదా. ఇదిగోండి ఈ రైట్ సైడ్ కుడి చెయ్యి చూపుడు వేలు ఉంటుంది కదా, ఈ ఫింగర్తో స్లోగా లాగండి. గట్టిగా లాగితే ఇప్పుడే పెట్టాం కాబట్టి పొరపాటున వచ్చింది అనుకోండి మాది పెద్ద హెడేక్ తెలుసా. ఎందుకంటే ఇవి విడిపోతాయి, అంతా ఒకసారి రాదు. కొన్ని స్టిక్ అయితే కొన్ని బయటకు వస్తే అంత థ్రెడ్ అంతా గందరగోళం అవుతుంది. కాబట్టి ప్లీజ్ దయచేసి ఎవరైనా చేసే వాళ్ళు నేర్చుకునే వాళ్ళైతే కంపల్సరీ ఇలా గట్టిగా లాగకుండా స్లోగా జస్ట్ స్లో. ఇదిగోండి ఇది మనకేంటంటే మెయిన్ థ్రెడ్ మందం రాకూడదు. అలా అని చెప్పేసి కింద పల్చని రాకూడదు. ఇప్పుడు నీకు చూసారా ఇటు కార్నర్ నాకు పల్చగా వచ్చింది, ఒక 2 అనేది సైడ్కి వెళ్ళింది చూసారా, అలా రాకూడదు. అందుకని నేను మళ్ళీ తీసేసి కొంచెం టైం పడుతుందండి, కాకపోతే అంతే పేషెన్స్గా చేసుకోవడమే. ఇలా కొంచెం ముందుకి ఈ ఫింగర్తో కొంచెం అటు ఇటు అనుకొని ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది చూసారా. ఇప్పుడు మనం ఈ ఎడం చెయ్యి తమ్ముతుంది కదా బొటన వేలుతో, ఇలానే ఈ ఫింగర్స్ చూడండి, నేను ఈ 2 ఫింగర్స్తో ఇలా పట్టుకొని చూపిస్తాను చూడండి, ఒక్క నిమిషం చూడండి. ఇలా లాగేసి ఇది
కొంచెం అందం అనిపించింది అనుకోండి ఎక్కడన్నా ఇలా ఇలా కొంచెం కొంచెం స్ప్రెడ్ చేస్తే అది స్ప్రెడ్ అవుతుంది. గట్టిగా ప్రెస్ చేసి మరీ ఎక్కువ లాగితే అది ఊడొచ్చేస్తాం భయం. ఇలా పట్టేసుకోండి. ఇలా లాగేసి ఇదిగోండి బ్యాంగిల్ని తిప్పాలి. చూడండి క్లియర్గా అబ్జర్వ్ చేయండి నేను ఎలా థ్రెడ్ చేస్తున్నాను చూడండి. ఓన్లీ నా ఫింగర్స్ని అబ్జర్వ్ చేయండి. నా ఫింగర్స్ నేను ఎలా రొటేట్ చేస్తున్నాను, ఏది పట్టుకొని ఎంతవరకు లాగుతున్నాను చూడండి. చూస్తున్నారా? మెయిన్ ఇందులో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నేను ఇదే కలర్ బ్యాంగిల్కి నేను ఇదే కలర్ థ్రెడ్ వేస్తున్నాను కదా. ఇలా డార్క్ కలర్స్కి అదే సేమ్ వేస్తేనే సెట్ అవుతుందండి. లైట్ కలర్ బ్యాంగిల్స్కి లైట్ కలర్ థ్రెడ్స్ వేయాలి అనుకున్నప్పుడు లైట్ కలర్ బ్యాంగిల్స్ తీసుకోండి. లైక్ డార్క్ అయితే సెట్ అవ్వదన్నమాట అంతగా. ఎందుకంటే ఎక్కడన్నా అటు ఇటు ఒక్క కొంచెం కనిపించినా కానీ అది ఈజీగా మనకి కనిపిస్తుంటుంది కదా. అందుకని చెప్పేసి లైట్ కలర్ థ్రెడ్స్కి మాత్రం లైట్ కలర్ బ్యాంగిల్సే ప్రిఫర్ చేయండి. ఇంకొకటి నేను ఇంతకుముందు మెయిన్ ఇదే ఏంటంటే బ్యాంగిల్స్ ఎలా చేయాలి అన్నది నేను చూశాను. అంటే ఎలా డిజైన్స్ ఏంటి ఎలా చేస్తున్నారు అని చూస్తూ ఉన్నాను. మధ్య మధ్య అలా చూస్తున్నప్పుడు ఏమైందంటే అందరు ఏమన్నారంటే మీది 24 సైజ్ అయితే 26 తీసుకోండి, బ్యాంగిల్స్ థ్రెడ్స్ వేయండి, అప్పుడు కొంచెం సైజు ఈక్వల్ అవుతుంది అన్నారు. కాదు, అస్సలే కాదు. అది నిజంగా రాంగ్. అసలు అది 24 వాళ్ళకి 24 బ్యాంగిలే సరిపోతుంది. థ్రెడ్ ఎంత చుడతామండి మనం? ఇంత మందంగా ఏం చుట్టాం కదా. ఇది ఎంత ఉంది చెప్పండి, ఈ కార్నర్ ఎంత ఉంది? నేనే కదా చేసుకున్నాను, నేను చూస్తాను కాబట్టి చెప్తున్నాను. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. మరి ఎందుకు ఆ వీడియోలో చేసిన వాళ్ళు అలా ఎందుకు చెప్పారో నాకు అర్థం కాలేదు. కానీ అవసరం లేదండి. ఎవరికి ఏ సైజో ఆ సైజ్ బ్యాంగిల్స్ ఆర్డర్ పెట్టుకుంటే చాలు. ఎక్స్ట్రా సైజ్ అస్సలు అవసరం లేదు. నేను ఫస్ట్లో నేను చేయక ముందు వరకైతే నేను కూడా అలానే అనుకున్నాను. ఓకే, థ్రెడ్ వస్తుంది కదా, మేబీ ఎక్స్ట్రా సైజు ఆర్డర్ చేయాలేమో అనుకున్నాను. బట్ అవసరం లేదు. 24కి 24 పడుతుంది, 26 వాళ్ళకి 26, 28 వాళ్ళకి 28. ఎవరి బ్యాంగిల్ సైజు వాళ్ళదేనండి. అంత వేరియేషన్ రాదు అసలు. అసలు ఎక్కలేదు, సైజు పెంచాల్సిన అవసరం అస్సలే లేదు. ఇది మాత్రం నోట్ చేసుకోండి, గుర్తు పెట్టుకోండి. నేను కొన్ని వీడియోస్లో చూసి అలా అనుకున్నాను, కానీ నేను చేశాను కాబట్టి ఇది అసలు కాదు. అదేదో వాళ్ళు మరి మేబీ మందంగా చుట్టుంటారు థ్రెడ్ని, అందుకని మరి ఒక సైజ్ డిఫరెన్స్ వచ్చిందేమో. కానీ చూసారా ఎంత నీట్గా వచ్చిందో? చూస్తున్నారా ఎంత బాగా వచ్చింది కదా. ప్రతిసారి అంతే. ఇది కొంచెం పేషెన్స్తో చేయాల్సిన పని, అంతకంటే ఏం లేదండి. మనం ఏంటంటే థ్రెడ్ చుట్టిన దగ్గర ఫింగర్ పెట్టుకోవాలి. అదేంటంటే మనకి కొంచెం లూజ్ అవ్వకూడదు. మెయిన్ ఏంటంటే లూజ్ అవ్వకూడదు. లూజ్ అవ్విందే అనుకోండి, కుందన్స్ పెడితే ఆగదు. లూజ్ అవ్వకూడదు, పల్చన అవ్వకూడదు, మందం అవ్వకూడదు. ఇదే. ఇవి ఎంతసేపటికి హెయిర్ని కనుక మనం చిక్కులు తీస్తాం కదా చుట్టూ కనుక, అలానే ఈ థ్రెడ్ని కూడా మనం ఒక 2 టైమ్స్కి 3 టైమ్స్కి కరెక్ట్గా ఉందా, ఈవెన్గా వస్తుందా లేదా అనేది చూసుకోవాలి. లేకపోతే అది మందం అవుతుంది, కింద చిక్కులు పడుతుంది, సరిగ్గా రాదనమాట. ఇక్కడ నేను ఇప్పుడు ఇలా వచ్చింది కదా, మధ్యలో స్పేస్ వచ్చింది, అందుకని నేను మళ్ళీ ఒక్కసారి లేపి దాన్ని ఇలా అడ్జస్ట్ చేసుకున్నాను. ఈజీ అండి, నిజంగా చెప్తున్నా ఈజీ. అదేదో పెద్ద ఇదేం బ్రహ్మ విద్యం కాదు, వచ్చేస్తుంది. ఇంట్రెస్ట్ ఉండాలి అంతే. చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే చాలు, ఈజీగా వచ్చేస్తుంది. అస్సలు పెద్ద కష్టమైన పనేం కాదు. కొంచెం అలవాటు అయ్యేంత వరకు మాత్రం ఫింగర్స్ నొప్పి వచ్చేస్తాయి. ఇవి పట్టుకొని లాగి ప్రెస్ చేసి ఇలా కొంచెం అదొక్కటే, కానీ పెద్ద కష్టమైన పనేం కాదు, ఈజీగా వచ్చేస్తుంది. అలవాటు అయ్యేంత వరకే. వన్స్ మనకి కొంచెం పెయిన్ వస్తున్నా కానీ మనం చేసిన వర్క్ కానీ మనం చేసింది ఏదైనా నచ్చి వేరే వాళ్ళు ఆర్డర్ ఇస్తారు కదా, నాకు ఇది చేయవా అని చెప్పి, లేదా మనం చేసినవి బాగున్నాయి అని చెప్పి కాంప్లిమెంట్ కానీ, మన దగ్గర ఉన్నాయి సేల్ అవుతుంటే కానీ, ఆహా అప్పుడు ఈ పెయిన్ ఇవన్నీ ఏమన్నా కనిపిస్తాయా చెప్పండి? అసలు గుర్తొస్తాయా? అస్సలే రావు కదా నిజంగా.
ఫస్ట్ నేను చేస్తున్నప్పుడు స్టార్టింగ్‌లో నాకు ఫింగర్ పెయిన్స్, నడుము నొప్పి కూర్చొని, కూర్చొని వచ్చింది. కానీ ఆ నెక్స్ట్ డే ఒక మెసేజ్ ఇలా నాకు వేరే కలర్ చేయండి, లేదా నేను చేసినవి బాగున్నాయని చెప్పేసి వచ్చి నా దగ్గర తీసుకున్న వాళ్ళు మా నైబర్స్ కానీ, ఇంకా నాకసలు ఆ బాధలేమీ కనిపించలేదు. ఆ పెయిన్స్ ఏమీ నాకు గుర్తులేదు. ఇంకా చెయ్యాలి, చెయ్యాలని ఫీలింగ్‌తోనే కూర్చుంటున్నాను. అలవాటైపోద్ది. ఎప్పుడు ఇలా కూర్చొని ఏం చెయ్యం కదా! మామూలుగా ఇంట్లో పని చేసుకుంటూ ఉంటాం కదా! సడెన్‌గా ఇలా చేసేసరికి కొత్త పని ఏదైనా కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు ఇబ్బందులొస్తాయి. బట్ అవే అలవాటవుతది ఇంకంతే, మనకి తెలిసిందే గదా! ఇదిగోండి. నేను కొంచెం ఈ మధ్య కొంచెం చేసి నేనే అనుకుంటున్నాను, కొంచెం ఫాస్ట్ అయినట్టున్నా నేను గూడా బ్యాంగిల్స్ ఫాస్ట్‌గానే చేస్తున్నాను. నైస్. ఇంకోటేంటంటే కుందన్స్. కుందన్స్ వచ్చేసి మీరు ఆహ్, నేను తీసుకున్న దగ్గరైతే నిజంగా మంచి ప్రైస్‌లోనే ఉన్నాయి. కొంతమంది మరీ ఎక్కువ చెప్తున్నారు. ఆ కుందన్స్ ఆర్డర్ ఇచ్చేటప్పుడు మాత్రం కొంచెం చూసుకోండి. నేను ఒక పొరపాటు చేసిందేంటంటే, నాకు తెలీక నేను కలర్స్‌లో తక్కువ తెప్పిచ్చాను. వైట్‌లో వైట్‌లో ఎక్కువ తెప్పిచ్చాననమాట. కలర్స్‌లో తక్కువ తెప్పిచ్చాను. అందువల్ల నాకు కొంచెం పర్టికల్‌గా నేను ఈ డిజైనే చేయగలను అంటే కొన్ని కండిషన్స్‌తో ఉన్న వాటితో నేను చేయాల్సొస్తుంది. మీరు కొత్తగా ఆర్డర్ చేసుకునే వాళ్ళు అన్నీ అక్కడున్నవన్నీ గూడా మీరు చక్కగా ఆహ్, కుందన్స్ ఎక్కడైతే మీరు కొనాలనుకున్నారో అక్కడ అన్ని షేప్స్ అన్నీ గూడా 20 గ్రామ్స్ ఫస్ట్ తెచ్చుకోండి. మీకు తెలిసిపోతుంది. అంటే మీకు ఏంటి అన్నది తెలిసిపోతుంది. అరే! ఈ కలర్‌కి ఇంకో కలర్ లేదే అని ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎందుకంటే నేను ఆ ఇబ్బంది ఫేస్ చేశాను కాబట్టి, మీరు చేయాలనుకునే వాళ్ళు ఆ ఇబ్బందిని ఫేస్ చేయకుండా ఉంటారని జెప్పేసి చెప్తున్నాను. ఓకే. ఇదిగోండి. మధ్యలో కాలొచ్చిందేదో. అదే నేను ఫస్ట్ టైమ్ గదా లైవ్ చేయడం. వాళ్ళకి తెలీదు గదా! ఎవరికీ చెప్పలేదు నేను. సడెన్‌గా చేశాను. ఓకే. ఈ కార్నర్ వచ్చేసరికి చూసారా కొంచెం ఇబ్బందవుతది. ఎందుకంటే ఫస్ట్ మనకొచ్చినంత నీట్‌గా ఇక్కడుండదు. అంత గందరగోళంగా ఉంటదనమాట. మీకు ఇది ఓకే, ఇలా చేయగలము అనుకుంటే చేసేయండి. లేదంటే కట్ చేసేసేయండి. పర్లేదు. ఒక్క ఒక్కటే గదా చూడండి, ఒక్కటే టర్న్ అవుతదంతే. దీనికోసం మీరు పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కాకపోతే ట్రై చేయండి. ట్రై చేయడంలో తప్పు లేదు గదా! ఐరన్ చేస్తే మాత్రం ఈవెన్‌గా వస్తది. ఐరన్ అంటే మీరేదో ఐరన్ బాక్స్ తెచ్చుకొని అంత కష్టమేం లేదు. ఓకే. హ్మ్. హెయిర్ స్ట్రెయిట్‌నర్ ఇవి ఉంటాయి గదా! ఇంకా వాటితో గూడా చేసేయొచ్చు. అదైతే నాకు చాలా ఈజీగా అనిపిస్తది, ఇంకా ఐరన్ బాక్స్ కంటే. చూసారా? ఇలా వదిలేసామా అంతే. నన్నే అడిగారు. నేనే ఇలా ఒక్కోసారి థ్రెడ్ ఎలా మిస్ అవుతుందో చూసారా? అస్సలు మిస్ చేయొద్దు. ఒక్క థ్రెడ్ మిస్ అయినా కానీ అమ్మ! మొత్తం బ్యాంగిల్ అంతా మొత్తం పోతుంది. ఇదిగోండి. కార్నర్ వచ్చింది. ఇలా టైట్‌గా పట్టుకోండి. ఇక్కడ ఇలా ప్రెస్ చేసి ఓకే. ఇప్పుడు మనం వీటిని కట్ చేసుకోవాలి. అంత కట్ చేసుకోవద్దు. సగం అంటే మనకి ఈ లోపల ఈ మిడ్ లెంత్ ఇక్కడ సగం వరకు వచ్చేటట్టు కట్ చేసుకోవాలి. మిగతా పార్ట్ అంతా కట్ చేసేసి మనం గమ్ పెడితే సరిపోతుంది. నాకిప్పుడు ఒకటి అర్థమైంది తెలుసా? జనరల్‌గా లైవ్‌లో ఏం చేస్తారు అందరూ, ఒక బ్యాంగిల్‌ని ఏదైనా మేక్ చేసేటప్పుడు మేబీ థ్రెడ్స్ అన్నీ సగం చుట్టో, లేకపోతే ఇంకేమన్నా చేస్తారు గదా! మనకేమో ఇదే ఫస్ట్ టైమ్ గదా! ఇప్పుడు నేను ఇది మీకు సగం చేశా. నా దగ్గర థ్రెడ్ అయిపోయింది. ఇంకో థ్రెడ్ ఏమో ఆ బ్యాంగిల్‌కి పెట్టాను. ఇప్పుడు మళ్ళీ ఆ బ్యాంగిల్ సగం చుట్టేసి మళ్ళా థ్రెడ్ నేను పెట్టుకోవాలి. ఇదిగో ఇక్కడ గమ్ పెట్టాను చూసారా? ఇలా. ఇక్కడ పల్చగా రావాలండి, ముద్దగా రాకూడదు. చూడండి. పల్చగా రావాలి. అస్సలు ముద్దగా రాకూడదనమాట. ఎంత పల్చగా వచ్చింది చూసారా?
అలా పల్చగా వస్తేనే ఇది నీట్గా వస్తుంది. ఇప్పుడు ఇది మనం పక్కన పెడితే ఈ గమ్ కూడా ఆరిపోద్ది. ఈలోపు ఒకవేళ మనం స్టార్టింగే ఇలాంటి స్ట్రింగ్స్ అనేవి ఒక 4 చేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఇంకోటి తీసుకొని ఇక్కడ గమ్ పెట్టి ఇది అప్లై చేసి పక్కకు పెడితే ఇది డ్రై అవుతుంది. ఇది చేసేలోపు ఇది డ్రై అయిపోతుంది. అప్పుడు మళ్ళీ ఇది చేసేయచ్చు, మళ్ళీ అది చేసేయచ్చు అనమాట. అలా ముందే ఒక 4 చేసుకుంటే మాత్రం 2 బ్యాంగిల్స్ చకచకా చకచకా చేసేయచ్చు ఇబ్బంది లేకుండా. లేదంటే ఇప్పుడు మనం ఇది చేసిన తర్వాత మళ్ళీ ఆ థ్రెడ్స్ తీసుకోవాలి, తీసుకొని మళ్ళీ చేసుకోవాలి అంతే. సరదాగా చేసుకోండి. ఎలాగో శ్రావణ మాసం వస్తుంది కదా! వరలక్ష్మి వ్రతం ఉంటుంది. ఇంక ఇప్పటి నుంచి అన్నీ మనకి పండగలే పండగలు గదా! హ్యాపీగా ఏదో సేల్ చేయాలని కాకపోయినా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మీ శారీ తగ్గట్టు మ్యాచింగ్ మీరే ఇంట్లో సరదాగా ఒకటి చేసుకోండి. బావుంటుంది. సాటిస్ఫాక్షన్ బావుంటుంది గదా! మనమే చేసుకుంటే మన క్రియేటివిటీ తెలుస్తుంది గదా! బావుంటుంది. ఆ ఫీలింగ్ బావుంటుంది. కాబట్టి ఎవరైనా ట్రై చేయండి. హెయిర్ క్లిప్స్ కానీ, శారీ పిన్స్ కానీ అన్నీ చేయొచ్చండి. చాలా 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 ఈజీ అసల. ఈజీగా చేసేయచ్చు. నేనైతే శారీ పిన్స్ చేశాను, హెయిర్ క్లిప్స్ చేశాను, హెయిర్ సెంటర్ క్లిప్స్ చేశాననమాట. అలాగే బ్యాంగిల్స్, మెయిన్ బ్యాంగిల్స్ ఎక్కువ తెప్పించాను. శారీ పిన్స్, సెంటర్ హెయిర్ పిన్స్, హెయిర్ క్లిప్స్ అవి కొంచెం తక్కువ తెప్పించాను. బట్ లక్కీలీ అవి సేల్ అయిపోయాయి. వావ్ అనిపించింది. వావ్ అంటే వావ్ అనిపించింది. ఐఎమ్ హ్యాపీ. ఏదన్నా మనం స్టార్ట్ చేస్తే అది వెంటనే అంటే అదేమంటారు, వెంటనే క్లిక్ అయ్యి లైక్ అడిగితే ఎవరన్నా మంచిగా అనిపిస్తుంది కదా! నేనైతే ఇప్పుడు ప్రజెంట్గా అదే ఫీలింగ్లో ఉన్నాను. నాకు ఇవి ఇంకా ఎలా అంటే ఇప్పుడు ఒకళ్ళిద్దరు అడిగితేనే నేను ఇంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను కదా! ఇంకా నాకు ఏమైనా ఐడియాస్ ఇవ్వండి. అంటే నేను ఇవి ఎలా సేల్ చేయొచ్చు అని నాకు కొంచెం సలహాలు ఇవ్వండి. కామెంట్ చేయండి. నాకు మొహమాటంగా ఉంది బేసిక్‌గా ఎవరికైనా చెప్పాలన్నా లేకపోతే నేనేం చేస్తున్నాను, కేవలం వాట్సాప్ స్టేటస్ పెడుతున్నాను. అంతకంటే నేనేం చెయ్యట్లేదు ప్రెజెంట్‌కైతే. ఏదైనా బిజినెస్ చేయాలన్నా ఎంతైనా చాలా దాని గురించి తెలిసుండాలి. కింద షాప్‌లో, టైలరింగ్ షాప్‌లో కానీ, లేదంటే మన ఈ ఫ్యాన్సీ ఐటెమ్స్ ఉంటాయి కదా! బ్యాంగిల్స్ లాంటివి స్టోర్‌లో కానీ, అక్కడ అడగాలి అని అనుకుంటున్నాను కానీ, ఇంతవరకైతే అడగలేదు. అడగాలని మాత్రం ఉంది. చూడాలి ఏం జరుగుతుందో. ఈ బ్యాంగిల్ మీకు ఆల్రెడీ ఒకటి చుట్టేసి నేను ముందే పెట్టుకుంటే మీకు ఈజీ అయ్యేదేమో బేసిక్‌గా. లేకపోతే పాపం మీకు బోర్ కొడుతుందేమో. చెప్పాను కదా! ఫస్ట్ టైం కదా! అందుకని అర్థం కాలేదు ఎలా చేయాలన్నది. ముందే చుట్టేస్తే ఒక థ్రెడ్ చుట్టగానే ఇదిగోండి ఇలా చుట్టాలని చూపించేసి వెంటనే కుందన్స్ మనం అప్లై చేసేదానికి వెళ్ళిపోయేవాళ్ళం. బట్ ఎక్స్‌పీరియన్స్ లేదు. బట్ మీరు ఇప్పుడు లైవ్‌లో ఎంతమందొచ్చినా నాకు చాలు. ఎంతమందొస్తున్నారో కూడా నేను అసలు చూడట్లేదు. అంటే నాకు తెలియట్లేదు బేసిక్‌గా ఎంతమందున్నారని. అది ఒక్కలా, ఇద్దరా, ముగ్గురా, నలుగురా చూడలేదు. బట్ ఐయామ్ హ్యాపీ. అది ఇద్దరు చూస్తున్నా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకో అంటే ఫస్ట్ టైం కదా! నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇదిగోండి ఇలా చుట్టేయాలి బ్యాంగిల్. ఇది ఎటు తిరిగి మన ఫింగర్స్ మనం పట్టుకోవాలి. అలాగే ఇది మాత్రం మెయిన్ థ్రెడ్ అనేది అస్సల చిక్కు రాకూడదు. చిక్కు వచ్చేసిందా మనం ఇదైపోతాం అనమాట, కన్ఫ్యూజ్ అయిపోతాం. చిక్కు రాకూడదు. మీరు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీకు ఒకవేళ ఏదన్నా బ్యాంగిల్స్ కావాలి అంటే నాకు ఆర్డర్ చేయండి. నేను అంటే మీకు ఏ కలర్ కావాలి, ఎలా కావాలని చెప్తే కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా అవి మీకు చేస్తానండి. కొరియర్ చేసేస్తాను మీకు ఎక్కడున్నా సరే. నేను మీకు పంపించేస్తాను. మీకు అంటే మీరు ఒకవేళ ఏదైనా డిజైన్ ఆప్షన్ మీకు ఉండి 3Dలో వస్తున్నాయి కదా! అలా డిజైన్ ఆప్షన్ ఉండి కూడా అలాంటి ఆప్షన్‌లో అన్నా పర్లేదు, నేను చేసేస్తాను మీకు. 3D బ్యాంగిల్స్ కూడా చేస్తాను. ఏ డిజైన్ ఇచ్చినా నేను మీకు చేస్తానండి. జస్ట్ నాకు కామెంట్ చేయండి చాలు అంతే.
చూస్తున్నారా? ఒక ఇది ఈ కార్నర్ వచ్చేసరికి ఎప్పుడైనా మనకి ఇబ్బంది, బట్ పేషెన్స్ అంతే. ఇప్పుడు ఈ కార్నర్ని ఇలా పట్టుకోవాలి అంతే. ఇది కట్ చేద్దాం. థ్రెడ్ అంటించిన తర్వాత కూడా కట్ చేయొచ్చు, బట్ మనం అప్పుడు మళ్ళీ వెయిట్ చేయాల్సి వస్తుంది. అది కంప్లీట్గా డ్రై అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. అదే ముందు కట్ చేసామంటే ఇదిగోండి ఈ తంతో ఇలా ఎంత పల్చగా వచ్చింది చూడండి. అలా మందంగా అంటే ఒకే చోట ఇలా ఇలా రాకూడదు, పల్చగా రావాలన్నమాట. గమ్ము కూడా ఎక్కువ అప్లై చేయకూడదు అనమాట, ఎందుకంటే అది ఎంత డ్రై అయ్యి కనపడకుండా ఉన్నా కానీ అదొక ఇట్లా ఎంతైనా మందంగా గమ్ కూడా ఉంటుంది. డ్రై అయిపోయిన తర్వాత కనిపించకపోయినా మందంగా ఉంటుంది, కాబట్టి అవసరం లేదు, తక్కువగా చేస్తే చాలు. చూడండి చాలా నీట్గా వచ్చింది. ఇప్పుడు నేను మళ్ళీ థ్రెడ్ని చుట్టుకోవాలి. ఇప్పుడైతే ఒకటే చుట్టుకుంటాను, తర్వాత ఒకదానికి పెట్టేసి నేను మీకు చూపిస్తాను. కుందన్స్ ఎలా అప్లై చేయాలని చూపిస్తాను. ఏదైనా చేస్తుంటే తెలుస్తుంది కదా మనకి ఒక్కొక్కటి. అలానే ఇప్పుడు నాకు ఈ వీడియో అర్థమైంది ఎలా చేయాలండి. 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40 ఇలా 40 తీసేసుకోవాలంతే. ఇప్పుడు నేను మళ్ళీ ఈ థ్రెడ్ ఎలాగో అంటే ఊగకూడదు కదా, జరగకూడదు కదా, లూజ్ అవ్వకూడదు కదా, అందుకని నేను ఇలా పిన్ పెట్టేసుకుంటాను లూజ్ అవ్వకుండా ఆ థ్రెడ్ని. ఇదిగోండి థ్రెడ్ మనం చేస్తూ ఉంటుంటే ఆటోమేటిక్గా మనకే ఐడియాస్ వస్తుంటాయండి. అంటే థ్రెడ్ లూజ్ అవ్వకుండా ఏం చేయాలి, మన ఆప్షన్స్, మన దగ్గర ఉన్న వాటితో మనమే ఆప్షన్స్ క్రియేట్ చేసుకోవడమే అంతే. అరే ఇది ఒకటి చూసుకోండి, ఫస్ట్ మనం రోల్ చేసింది ఉంది కదా, అది దాన్ని పట్టుకొని మనం ఇప్పుడు గమ్ అప్లై చేద్దాం. పక్కన ఏదో ఒక క్లాత్ అయితే పెట్టేసుకోండి. ఓకే ఇదిగోండి. లేకపోతే ఇదిగోండి ఇది చేతికంటే మనం థ్రెడ్ పట్టుకున్న ప్రతిసారి ఇంకో ఫింగర్తో పట్టుకుంటే ఆ ఫింగర్కి అంటుతుంది. చాలా ఇరిటేటింగ్ ఉంటుంది అది మాత్రం. ఇదిగోండి ఇప్పుడు చూసారా ఇక్కడ విడిపోయింది చూడండి. ఇలా ఒక్కసారి కంగారేమొద్దు, జస్ట్ ఇలా ప్రెస్ చేసి ఇలా అంటే చాలు. గమ్ లేని ఫింగర్తో ఇలా ఇంకా పట్టుకోవాల్సిందే, తప్పదు. ఎందుకంటే అది గమ్ అప్లై అది వేరే ఫింగర్కి అంటుకోవడం వల్లే అది అలా ఓపెన్ అయిపోయింది, లేకపోతే అవ్వదు. ఇప్పుడు ఇది కొంచెం డ్రై అవ్వాలి, లేకపోతే మనని అది సతాయిస్తుంది.
ఫస్ట్ ఆ బ్యాంగిల్ చుట్టాం కదా, ఇది ఇప్పుడు నేను ముందు చెప్పినట్టు కట్ చేసుకోవాలి. కానీ ఇప్పుడు ట్రై అవ్వకముందు కట్ చేస్తే అది ఓపెన్ అవుతుంది, జాగ్రత్తగా చేసుకోవాలి. నా ఫింగర్కే టచ్ అవుతుంది. ఓకే, చూడండి ఇలా పెట్టేసుకుందాం. బ్యాంగిల్ తీసుకున్నాను. ఎక్కడైతే ఎండ్ అయిందో ఇదిగో సగం అప్లై చేశాం కదా, అక్కడ పల్చని స్పేస్లో మందం రాకూడదు ఎప్పుడైనా. ఇదిగోండి అప్లై చేసేసాం కదా, వెయిట్ చేద్దాం. ఇప్పుడు సింగిల్ బ్యాంగిల్తో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే, లేకపోతే అది బ్యాక్ వచ్చేస్తుంది, మీకు అది నీట్ ఫినిషింగ్ రాదు. మళ్ళీ మీరే అనుకుంటారు అరే ఏంటి ఇలా చూపించావు అన్నట్టు. ఇదిగోండి ఇలా నేను ఇప్పుడు అది గమ్ముండటం వల్ల చాలా స్లోగా లాగేస్తున్నాను, డ్రై అవ్వలేదు కాబట్టి. లైవ్లో ఉన్నాను దట్టు. ఇదిగోండి ఇలా స్లోగా. ఓకే, కానీ దీన్ని మాత్రం ఎప్పుడు మనం పైకి ఫోల్డ్ చేసేటప్పుడు మాత్రం ఇది మాత్రం ఈజీగా అంటే పల్చగా ఉండేటట్టు ఖచ్చితంగా చూసుకోవాల్సిందే. మనం ఇక్కడ కనుక మిస్టేక్ చేసామా అంతే, ఇంకా అయిపోయింది. అదంతా దారుణంగా వస్తుంది అనమాట. ఇంక ఇప్పుడు గట్టిగా లాగేస్తున్నాను. మందంగా వస్తే కుందన ఆగదండి, బ్యాంగిల్ అంతా లూజ్ అవుతుంది. ఆ థ్రెడ్ అంతా లూజ్ అయిపోయి మనకి థ్రెడ్ అనేది జారిపోతున్నట్టు ఉంటుంది. అప్పుడు కుందన్ కూడా ఆగదు కదా, అస్సలు ఇంకా ఊడిపోతుంది. ఇది ఏదన్నా ఈజీగా దేనికన్నా టచ్ పట్టుకుంటుంది. శారీస్లో వర్క్ ఉంటాయి కదా మన బ్లౌజెస్కి, వాటికి అలా పట్టేసుకొని వచ్చేస్తుంది అనమాట. లూజ్ ఉండకూడదు, మెయిన్ అదే పాయింట్. లూజ్ అనేది అస్సలు ఉండకూడదు. మీకు ఆ లోపల వైపు కొంచెం పల్చచ్చినా పెద్ద పట్టించుకోకండి. ఈ ఫ్రంట్ మాత్రం నీట్గా రావాలి, అదే మెయిన్. చూడండి లోపల వైపు దాదాపుగా రాదు, ఇన్ కేస్ ఎక్కడన్నా ఒక చోట వస్తే ఇట్స్ ఓకే. ఇదిగోండి నేను చూసారా పై వైపు వచ్చేసరికల్లా ఒకసారి నేను నీట్గా అనుకుంటున్నాను, చూసారా ఇలా. ఇలా కొంచెం స్ప్రెడ్ చేసేసి అంతే. చూసారు ఇలా ఇలా అంటే ఇలా మందం అయిపోతుంది. మందం అవుతే మళ్ళీ ఒకసారి ఏమో మందం అవుతుంది, ఇంకోసారి ఏమో ఇంకో ప్లేస్లోనేమో పల్చగా ఉంటుంది. ఇలా పల్చగే రావాలి మనకి, మరీ పల్చన కాదు. అంటే లోపల గ్లాస్ ప్లాస్టిక్ బ్యాంగిల్ కనిపించేంత కాకుండా ఈవెన్గా రావాలి అంతే, ఈవెన్గా. అలాగే మందంగా లేకుండా రావాలి అంతే. మనకు అర్థమవుతుంటుందండి చేస్తుంటే, అరే ఇక్కడ ఏంటి మందం వచ్చేసింది అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. ఓకే, మెయిన్ మీరు మర్చిపోకండి, మనకి ఏ బ్యాంగిల్ మన బ్యాంగిల్ సైజ్ ఏదో
కేవలం మనకి అది మాత్రం. ఇప్పుడు చూడండి ఇక్కడ నాకు థ్రెడ్ ఉంది కదా, థ్రెడ్ ఉంది కాబట్టి నేను ఇక్కడ కట్ చేశాను అనుకోండి, ఆ థ్రెడ్ అంతా వేస్ట్ అయిపోద్ది కదా, కింద పడిపోద్ది కదా. అవన్నీ ఒక్కొక్కటి మనం ఏమి దగ్గరికేసి గ్యాదర్ చేయలేం కదా. నేను ఇప్పుడు వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నా చూడండి, ఈ తంబు మీద ఇలా తంబు మీద వేసేసుకొని నేను దానికి అప్లై చేస్తున్నాను. ఓకే, ఇలా అప్లై చేస్తున్నాను. ఇలా అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే ఇవన్నీ ఇంకా విడిపోవు కదా, ఇదంతా మనకి వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. తర్వాత మనకి ఆ 4 కట్ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా, ఇంకా ఆ 4 కట్ బ్యాంగిల్స్ చేసేటప్పుడు యూజ్ అవుతుందన్నమాట. ఇప్పుడు మనం అది అప్లై చేసుకోకుండా కట్ చేసామనుకోండి, ఇంకా అవన్నీ మీకు థ్రెడ్ అంతా వేస్ట్ అవుతుంది. కొంచెం టైం తీసుకోండి, ఒక్క 2 మినిట్స్ టైం తీసుకుంటే జస్ట్ అది మనకి డ్రై అవుతే ఇప్పుడు 2 అలా బ్రేక్ అయినట్టు అవ్వకుండా ఉంటుందన్నమాట. అంతే, ఇదిగోండి ఇలా పల్చగా, అంతే. చూడారా ఎంత నీట్గా వచ్చేసిందో బ్యాంగిల్ అనేది. ఇప్పుడు మనం దీన్ని ఇలా విడిపోతే మీరేం కంగారు పడకండి, ఇందా నేను చూపించినట్టే జస్ట్ ఎలాగో వాటికి గమ్ము ఉంటుంది కాబట్టి ఒకసారి ఇలా పట్టుకొని అప్లై చేస్తే చాలు, లేదంటే ఇంకొంచెం అప్లై చేద్దాం. మనం ఎలాగో తర్వాతకి పైన వైపు అంతా కట్ చేసేసుకుంటాం, ఎంత గమ్ముందో అదంతా ఏమీ అప్లై చేయం కాబట్టి, అదే అక్కడ స్టిక్ చేయం కాబట్టి అవసరం లేదు కాబట్టి, ఇంకా 2 సైడ్స్ 4 కట్ బ్యాంగిల్కి అయితే ఇంకా తక్కువ స్పేస్ ఉంటుంది. దీనికి చాలా తక్కువ స్పేస్ ఉంటుంది కదా లోపల, అందుకని ఇంకా తక్కువ చేయాల్సి వస్తుంది. ఓకే, ఇలా దీని ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకుందాం, తర్వాతకి యూజ్ అవుతుంది. ఇప్పుడు నేను మీకు కుందన్స్ ఎలా అప్లై చేయాలనేది చూపిస్తాను. ఇప్పుడు ఈ బ్యాంగిల్ అయితే ఇప్పుడు దానికోసం మనం మెయిన్గా ఇంట్లో అయితే జనరల్గా మనం టూత్పిక్తోనో లేకపోతే అగ్గిపుల్లతోనో అలా చేస్తుంటాం కదా. నేను దానికోసమని ఇదిగోండి ఈ స్టిక్ ఒకటి, దానికి వీళ్ళు గ్లూ ఒకటి ఇచ్చారనమాట. ఈ గ్లూ ఇదేంటంటే ఇలా జస్ట్ ఇలా ఒకసారి 1కి 2 సార్లు ఇలా కుచ్చేస్తే అసలు భలే ఈజీ ఉంటుంది తెలుసా, అసలు చాలా ఈజీ. ఎవరైతే కుందన్స్ ఇవి మేక్ చేస్తున్నారో కానీ వాళ్ళు ఇది ఖచ్చితంగా తీసుకోండి. ఈ రెండు కలిపి మనకి 35 రూపీస్ ఉంది, కొన్ని వాటిలో మాత్రం 45 రూపీస్ ఉంది. బట్ దిస్ ఇస్ ద బెస్ట్ అనమాట. చాలా ఈజీగా ఉందన్నమాట. లేదంటే ఊరికే మనం ఇచ్చేసుకోవాలి కదా. ఇప్పుడు మనం కుందన్స్ని డిజైన్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ప్రింట్రెస్ట్లో జనరల్గా అయితే చాలా డిజైన్స్ ఉంటాయి కదా, మీ అందరికీ తెలిసిందే కదా. బట్ ఆ డిజైన్ కాదు, మనకి ఓన్ డిజైన్ కావాలి అనుకున్నప్పుడు మీ దగ్గర ఏవేవైతే కుందన్స్ ఉన్నాయో ఫస్ట్ మీరు వాటన్నిటినీ మీ దగ్గర మీరు డిజైన్ చేసేటప్పుడు మీ దగ్గర ఫస్ట్ పెట్టేసుకోండి. అంటే మీ ముందు ఏమేమి కలర్ డిజైన్స్ ఉన్నాయో అవన్నీ ఇలా పక్కన పెట్టేసుకోండి. మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు నేను ఉన్నానండి, ఇది తీసుకొని ఇది 3mm సైజు 3mm సైజు రౌండ్కి ఉందన్నమాట. అలాగే నాకు ఇందులోనే 4mm కూడా రౌండ్ కుందన్ ఉంది, ఇవి కూడా పక్కన పెట్టేసుకుంటాను. తర్వాత ఇందులో నా దగ్గర కొన్ని ఇవి ఏమంటారు ఈ సైజు అంటే ఈ షేప్ బ్యాంగిల్స్, అలాగే నా దగ్గర కొన్ని ట్రయాంగిల్ ఉన్నాయి, ట్రయాంగిల్వి ఐ షేప్వి, ఇవన్నీ నేను కొన్ని తీసేసుకుంటాను, ముందే పెట్టేసుకుంటాను. దానివల్ల నాకు నేను డిజైన్ ఏం చెయ్యాలి ఎలా చెయ్యాలన్నది ఆటోమేటిక్గా ఒక ఐడియా వస్తుందన్నమాట. మనకి పెడుతూ ఉంటే బ్యాంగిల్ మీద ఇది బాగుంది అనేది తెలిసిపోతుంది. లైక్ ఒక్కొక్క బ్యాంగిల్ని మనం ఒక్కొక్కటి చేస్తాం కదా, ఒక బ్యాంగిల్లో ఒక్కొక్క కుందని యూజ్ చేస్తాం కదా. మనమే ఇవన్నీ పెట్టేసుకుంటే ఏంటంటే ఒక బ్యాంగిల్లో యూజ్ చేయని డిజైన్ని కూడా మనం చక్కగా క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకా అది మన చేతుల్లోనే ఉంటుంది. ఇదేమో ఐ షేపు, ఇదేమో డ్రాప్ షేపు, అన్నీ కొన్ని అలా తీసేసుకొని పెట్టేసుకుందాం. ఎస్ షేప్ కూడా ఉంటుంది, ఎస్ షేప్ కూడా వాడచ్చు. రెక్టాంగిల్ ఉంది నా దగ్గర, ట్రయాంగిల్స్ ఉన్నాయి, ఇవన్నీ ఇలా పెట్టేసుకుందామండి. ఇప్పుడైతే డిజైన్ మనం క్రియేట్ చేద్దాం. ఫస్ట్ ఇదిగోండి ఇలా తీసేసుకుందాం. దీనికి నేను వచ్చేసి B7000 లేదా 7000 ఈ మల్టీపర్పస్ గమ్ని యూస్ చేస్తానండి. ఇది చాలా అన్నమాట బాగా యూజ్ అవుతుంది. యాక్చువల్లీ ఏంటంటే మనకి ఇదేంటంటే త్వరగా డ్రై అవ్వదు,
స్టిక్ అవుతుంది. స్టిక్ చేయడంలో ఇది సేమ్ స్టిక్ అవుతుంది. కాకపోతే ఇదేంటంటే వెంటనే డ్రై అవ్వదు. జారిపోతదనమాట. ఇలా మనం అప్లై చేసి కుందన్ పెట్టిన తర్వాత ఇంకో సైడ్ ఇలా తిప్పగానే కొంచెం జారిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇది అలా చెయ్యదు. ఇది బాగా వెంటనే డ్రై అవుతది. స్టిక్ అవుతుంది, అలానే వెంటనే డ్రై అవుతుందనమాట. అందుకని మనం ఇది యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇది మెయిన్ ఏంటంటే 3D వాడతాం చూసారా? 3D డిజైన్ వాడుతున్నప్పుడు అది ఈ గమ్‌ని యూజ్ చేయండి. 3D డిజైన్ ఒకదాని మీద ఒక కుందన్ పెట్టడానికి. లేదు అనుకుంటే నార్మల్‌గా అయితే ఇది పెట్టొచ్చు. ఇప్పుడు మనం ఎలా కుందన్ని డిజైన్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. మనం ఇప్పుడు చేసేసుకుందాం ఫాస్ట్‌గా. ఫస్ట్ టైం కదా ఇన్ని తలనొప్పిలో చూడండి. నేనేమో బ్యాంగిల్ సైజు రౌండ్ అదంతా నేను ఇందులో రాసేసుకున్నాను. ఇప్పుడు దీని మీదే మళ్ళీ కుందన్స్ పెట్టేసుకున్నాను. అరే! ఏదైనా ఒక కళ అండి. వీడియో తీయడం కానీ, లైవ్‌లోకి రావడం కానీ, ఎక్స్‌ప్లెయిన్ చేయడం కానీ అదంతా ఏదైనా ఒక ఆర్ట్. ఏదైనా అంటే ఇంకా చేస్తూనే ఇంకా అది మనకి రావడమే అంతే. ఇదిగోండి ఇలా పెట్టుకోవాలి. ముందే చెప్పాను కదా ఇలా గీసేసుకోవాలని. ఇలా పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం సెంటర్లోనే అప్లై చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ మనం డిజైన్ సెలెక్ట్ చేసుకోవాలి. లేదా మీరు ఊరికే ఇలా నార్మల్గా అయినా పెట్టేసుకోండి. ఈ లైన్స్ ఉన్నాయి కాబట్టి అసలు ఇబ్బంది ఉండదు. ఇంకా కరెక్ట్ వస్తుంది. అటు సైడ్ మీకు టర్న్ అవ్వడం ఇబ్బంది అంటే ఇప్పుడు నేను చేస్తున్నాను కదా ఇలా టర్న్ చేస్తూ కూడా పెట్టవచ్చు. అలా అయినా ఇబ్బంది ఉండదన్నమాట. సెంటర్లో పెట్టండి. ఏదో పెట్టాం కదా అన్నట్టు కొంచెం పెట్టండి. ఏంటంటే మనకి తెలియడం కోసం అంతే, అంతకంటే ఏం లేదు. చూసారా ఇక్కడ వచ్చేసి కొంచెం డిఫరెన్స్ తెలుస్తుంది. నిజంగా ఇది కొంచెం క్రాస్ అయినట్టుంది ఇక్కడ ఇది, అలాగే ఇక్కడ ఇది. ఓకే, మళ్ళీ టర్న్ చేసుకోండి. కేర్ఫుల్గా చూసుకోండి. కరెక్ట్గా బ్యాంగిల్ రౌండ్గా పెడుతున్నామో లేదో కూడా మెయిన్ చూసుకోవాలి. మళ్ళీ ఇక్కడ పెట్టేద్దాం. ఇంకొకటి అయితే సరిపోతుంది. ప్రతిదీ అబ్జర్వ్ చేసుకోండి. అంటే ఇది వన్ సైడ్ నేను ఇప్పుడు ఇట్లా ఇక్కడ పెట్టాలంటే ఇక్కడ ఒక్కటిదే చూడకండి. మనం ఆల్రెడీ ప్రీవియస్గా పెట్టిన ఈ మార్కింగ్ అన్నీ కరెక్ట్గా వస్తున్నాయా లేదా అనేది మెయిన్ చూసుకోవాలన్నమాట. లేదంటే కథం వన్ సైడ్ ఏమో దగ్గర అవుతుంది, ఒకసారి ఏమో దూరం అవుతుంది. అమ్మో, ఇది మామూలు తలనొప్పి కాదు. అప్పుడే నేను ఇప్పుడు అన్నానో లేదా నాకు అప్పుడే క్రాస్ వచ్చింది ఒక చోట. ఇదిగోండి అంతే. ఇంక ఇది లాస్ట్. ఇప్పుడు అయిపోయింది, ఫినిష్. ఇలా మార్క్ చేసుకోవాలి. ఇదిగోండి చూడండి ఇలా. ఓకే, ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఏమైతే మనం డిజైన్ అనుకున్నామో దాన్ని బట్టి మనం ఈజీగా మనం కుందన్స్ని స్టిక్ చేసుకోవడమే. ఫటాఫట్ మనం ఇప్పుడు కుందన్స్ని ఎలా స్టిక్ చేసుకోవాలో చూసుకుందాం. సారీ, వీడియో బాగా లెంత్ అవుతుంది. నేను ఇవి కిందేసి మీదేసి దాని మీద వేసి కొంచెం ఫస్ట్ టైం కదా, అందుకని ఏమనుకోకండి. ఈసారి తీస్తే అన్నీ క్లీన్గా నీట్గా అన్నీ పెట్టుకొని మీకు అందరికి ఎక్కువ ల్యాగ్ చేయకుండా నేను వీడియో తీస్తాను. ఓకే, ఇవన్నీ కూడా నేను అసలైతే ఇలా పెట్టేసుకుంటా తెలుసా. ఫాస్ట్గా అయిపోతుందండి నాకు. ఇది చూడండి ఎలా వచ్చిందో, ఉల్టా పల్టా వచ్చింది. బట్ ఇట్స్ ఓకే, మనం తర్వాతకి వీటిని మళ్ళీ సెట్ చేసుకోవచ్చు. నేను అస్సలు పడేయను వీటిని. ఓకే, ఇలా చేసేసుకొని ఇప్పుడు మనం డిజైన్ చేసేసుకుందాం. ఎలా చేద్దామనేది చూద్దాం. ఇప్పుడు నేను ఏం చేద్దామని ఇంతవరకు నేను ఈ నా కుందన్స్ వాటిలలో నేను చేసిన బ్యాంగిల్స్లో నేను కొన్ని ఇంక్లూడ్ చేయలేదు. మెయిన్ ఈ ఈ ఈ షేప్ని నేను అసలు ఇంతవరకు పెట్టలేదు. అందుకని ఈసారి పెడదామని డిసైడ్ అయ్యాను. గమ్ అప్లై చేద్దాం. ఈ షేప్ని పెట్టేద్దాం ఒకసారి. ఓకే, ఇదిగోండి ఫ్లవర్ షేప్ చూస్తున్నారా.
ఇలా ఈజీగా స్టిక్ అయిపోతుంది చూసారా. ఒకటి వదిలేద్దాం ఎందుకంటే 4 సైడ్స్ రావాలి, 6 వైపు కాదనమాట, 4 సైడ్స్ రావాలి కాబట్టి మళ్ళీ కొంచెం గమ్ అప్లై చేసి స్టిక్. అన్నీ చూడండి, ఇది ఆ షేపు కరెక్ట్‌గా అది అటువైపు ఉండేటట్టే పెడుతున్నాను. ఈక్వల్‌గా అంటే మళ్ళా అటు ఇటు అవుతది. మెయిన్ అవి చూసుకోండి. ఆ షేప్స్ కూడా మనం ఎటు పెడుతున్నాము ఏంటి అన్నది కూడా ఇంపార్టెంట్ అనమాట. కన్‌ఫ్యూజన్‌లో ఏంటంటే ఉల్టా పల్టా పెట్టామనుకోండి, ఒక డిజైన్ ఒకటొస్తది, ఇంకోటి ఇంకోటొస్తదనమాట. అందుకని చెప్తున్నాను. ఇలా పెట్టేసుకున్నాం గదా! ఇప్పుడు మనం దీనికి మనం ఏ డిజైన్ వెయ్యాలి అన్నది మన చాయిస్ ఇప్పుడు. మనం దీనికి ఐ వాడదామా? స్టోన్ లేదా డ్రాప్ డిజైన్? ఎవరికన్నా ఏదన్నా ఐడియా వస్తే మాత్రం నాతో కామెంట్ చేయండి. ఏది ఇక్కడ మనం స్టోన్స్ పెడదామా? లేకపోతే ఏం చేద్దాము అన్నది. మీరు నేను కలిసి ఈరోజు ఒక మంచి డిజైన్ అయితే క్రియేట్ చేద్దాం. ఖచ్చితంగా క్రియేట్ చేద్దాం. నాకు ఆ నమ్మకం ఉంది. ఓకే. నేనైతే దీని దగ్గర స్టోన్ చిన్న కుందనైతే పెడదాం అనుకుంటున్నాను. ఇది పెట్టి ఇలా లేపినా ఓకే. లేదంటే ఇదిగోండి ఇలా రోల్ చేయాలి చూడండి. ఇలా పెట్టి ఇలా ఇలా రోల్ చేస్తే అది అక్కడ అయిపోతుందనమాట. ఓకే. నాకు టెన్షన్ ఉంది ఏంటి, ఫస్ట్ టైం లైవ్‌లో ఉండటం వల్ల అనుకుంటా. కంగారుంది. అంటే టెన్షన్ కాదు. నేనైతే సింగిల్‌గా నేను ఒక్కదాన్ని చేసుకునేటప్పుడు ఏంటి ఆలోచించుకుంటాం గదా! ఈ డిజైను, ఆ డిజైన్ నేనసలు ర్యాండమ్‌గా స్టార్ట్ చేసేసాను అంతే. ఏమీ ఆలోచించలేదు. ఈ డిజైన్ అని కానీ, ఇలా పెట్టుకోవాలని మీకు వీడియో చూస్తున్న వాళ్ళకైతే అర్థమయ్యే ఉంటది. ఇంత లాగ్ అవుతుంది గాబట్టి నేనసలు ఏమి ప్లాన్ జేసుకోలేదు. ప్లాన్ చేసుకొని వీడియో తీయాలి అన్నది ఇప్పుడే అర్థమైందనమాట. అన్నీ నీట్‌గా చేసుకోవాలి. అందుకే వాళ్ళ లైవ్స్ అన్నీ నీట్‌గా ఉంటాయనుకుంటా. అలవాటు. చేస్తుంటే వస్తదిలెండి. అన్నీ అందరికీ రావు కదా ఒకేసారి. మిస్టేక్స్ తెలుసుకోవాలి. దాన్ని మనం నెక్స్ట్ టైం లేకుండా చూసుకోవాలి అంతే. ఇలా పెట్టేద్దాం ఫస్ట్ అయితే. ఇదిగోండి. క్యూట్‌గా ఉంది గదా! ఇప్పుడు ఇది ఇక్కడ మనం వచ్చేసి ఏం చేద్దామంటే ఐ షేప్ ఒక బిగ్ కుందన్ తీసుకుందాము. సెంటర్లో ఇలా పెట్టేసి బిగ్ వద్దు, స్మాల్ తీసుకుందాం. ఎందుకంటే నేను అన్నిట్లోనూ బిగ్ కుందన్ వాడాను. ఫ్లవర్‌కి ఇది 1 కట్ బ్యాంగిల్ అయితే మీరు నేను ఇక్కడ తీసుకున్నట్టు మేబీ సరిపోయేది. సింగిల్ అయితే 1 కట్ బ్యాంగిల్ అయితే పెద్ద కుందన్ తీసుకుంటే బాగుంటుంది. కానీ ఇప్పుడు నేను తీసుకుందేమో చిన్నది కాబట్టి 2 కట్ బ్యాంగిల్ కాబట్టి ఇప్పుడు నేను ఒక ఫ్లవర్ని అయితే డ్రా చేస్తున్నాను. ఐ షేప్ కుందన్ వాడుతున్నాను చూడండి. నేను ఈ డిజైన్ కూడా ఇంతకుముందు చేసినట్టు అనిపిస్తుంది. చేస్తూ ఉంటే అలానే అనిపిస్తుంది. బట్ కొంచెం మోడిఫై అయితే చేద్దాం. ఇదిగోండి చేసాం కదా! ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఓకే ఇలా చేద్దాం. ఇక్కడ వచ్చేసి ఐ షేప్ కుందని పెడదాం.
కరెక్ట్గా స్టిక్ అవుతుందో లేదో చూడండి. నేను చెప్పాను చూసారా, థ్రెడ్డింగ్ కరెక్ట్గా ఉండాలి, లూజ్ ఉంటే అవ్వదు అని. లూజ్ ఉంటే ఏంటంటే లేస్ వచ్చేస్తుంది. ఇలా గట్టిగా స్టిక్ అయ్యవద్దు అనమాట. ఇదిగోండి, వావ్, డ్రై అవుతుంది, కంగారు ఏం అవసరం లేదు. ఇదిగోండి, ఇక్కడ ఇంకోటి చేద్దాం. ఫస్ట్ 3 mm ఇలా సెంటర్లో పెట్టుకొని, మనకేంటి ఇక్కడ 3 వచ్చాయి కదా, మెయిన్ ఫస్ట్ సెంటర్, తర్వాత కార్నర్ లైన్స్, అంతే. ఇదిగోండి ఐ షేప్ది, సారీ డ్రాప్ షేప్. నేను లైవ్లోకి వస్తున్నట్టు కూడా అసలు ఎవరికి చెప్పలేదు. ఏంటో ర్యాండమ్ అసలు అలా కూర్చొని అలా చేస్తుంటే ఇంకా మా అబ్బాయి మెయిన్, అమ్మ లైవ్లోకి వెళ్ళు, ఎప్పుడు పెట్టలేదు, వెళ్ళమ్మా నువ్వు ఎలాగో చేస్తున్నావు, కనీసం వీడియోస్ తీయట్లేదు, ఒక్కసారి సరదాగా వెళ్ళమ్మా అని చెప్తే వాడే మొత్తం సెట్ చేసేసి వచ్చేసి ఇచ్చేసి మొత్తానికైతే నన్ను లైవ్లో కూర్చోబెట్టాడు. నిజం చెప్తున్నా, వ్యూస్ ఎక్కువ లేకపోయినా కానీ నాకేం లేదు, కానీ నేను వాడి సంతోషం కోసమే లైవ్లోకి వచ్చాను నేను. వాడు ఊరికే అడుగుతున్నాడు, ఎప్పుడు అడుగుతాడు, అమ్మ నువ్వు లైవ్ చేయి, అమ్మ లైవ్ చేయనరే. మనకు అంత వ్యూస్ లేవు, అంత ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ లేవు, మన లైవ్ ఎవరు చూస్తారా, మనం ఇప్పుడే కదరా ఫస్ట్ టైం అని అడిగి చెప్తున్నా. వాడు ఎప్పుడు అమ్మ ప్లీజ్ అమ్మ ప్లీజ్ అమ్మ అన్నాడు. నిజంగా నేను ఇప్పుడు వాడి కోసమే లైవ్లోకి వచ్చాను, వాడి హ్యాపీనెస్ కోసమే వచ్చాను నేను. అందుకే నేను ఎంతమంది చూస్తున్నారు ఏంటి అన్నది కూడా అస్సలు పట్టించుకోవట్లేదు, నేను నా పని చేసుకుంటున్నాను. కానీ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. బేసిక్గా నాకు భయం, నా వాయిస్ ఎలా ఉంటుంది బాగోదని నా గట్టి ఫీలింగ్. వీడియోస్లో తీసేటప్పుడు అరే నా వాయిస్ బాగోదు అని అనుకుంటా ఉంటాను నేనైతే. ఓకే, మీకేమనిపించింది? మీరు చూస్తున్నారు కదా, వింటున్నారు కదా, నా వాయిస్ మీకు ఎలా అనిపించిందో చెప్పండి. నిజంగా నాకు ఒక ఇన్సెక్యూరా అలానే ఉంటుంది ఫీలింగ్స్, నాకు బాగోదనే ఫీలింగ్ ఉంటుంది. అందుకే నేను నా వాయిస్ వినని తెలుసు, నా వీడియోస్ నా పక్కన ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ ప్లీజ్ అని అక్కడి నుంచి వెళ్ళిపోతాను నేను. బాగోదు అనిపిస్తుంది నాకు. అయినా కానీ ఎందుకు వీడియో తీస్తున్నాను, ఎందుకు పెడుతున్నాను అంటే కావాలి, నాకు కొంచెం ఫైనాన్షియల్గా సపోర్ట్ కావాలి ఈ యూట్యూబ్ నుంచి. కేవలం దాని గురించే చేస్తున్నా నేను. ఓకే, ఇలా చేసేద్దాం. యూట్యూబ్ నుంచి అంటే మాకు అంత నాలెడ్జ్ కూడా లేదు, ఎలా ఏంటి అన్నది తెలుసుకోవాలి. కానీ యూట్యూబ్ నుంచి బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ ఉంది. దాదాపు సెర్చ్ చేస్తూ 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 తెలుసుకుంటూనే ఇక్కడ దాకా నా అంతటి నేను నేర్చుకుంటూనే వచ్చాను. ఇంకా బోల్డ్ అంత నేర్చుకోవాలి. ఇదిగోండి ఇలా పెట్టేస్తే చూసారా, క్యూట్ కదా, బాగుంది కదా. ఇక్కడే ఈ గ్యాప్స్ వస్తాయి, అక్కడ నేను ఇంతకుముందు వేరే వాటికి కూడా ఈ గ్యాప్స్లో నేను ఫిల్ చేసేసాను ఈ 3 mm స్టోన్తో.
ఇక్కడ కూడా మనం ఫిల్ చేద్దాం. ఇంత హెవీగా వద్దు అనుకున్నప్పుడు పల్చ కూడా అంటే లైట్గా పల్చగంట లైట్గా కూడా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. ఇక్కడ ఆల్రెడీ మనం చేయాలి. ఓకే, ఇంత హెవీ వద్దు అనుకున్నప్పుడు కొంచెం తక్కువ కుందన్స్తో కూడా చేసుకోవచ్చండి, అన్నీ అవసరం లేదు. మన ఇష్టం అన్నమాట. మన కుందన్స్, మన బ్యాంగిల్ మన ఇష్టం. రిక్వైర్మెంట్ అంటే ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా నాకు చెప్పండి, ఎలా కావాలన్నా నేను చేస్తాను. నమ్మకం ఏంటి నమ్మకంగా చెప్తున్నా, నేను చేస్తానండి. 3D బ్యాంగిల్స్ వేసాను నేను ఆల్రెడీ. 3D కుందన్స్, మీన్ హెయిర్ పిన్స్, శారీ పిన్స్, 3D శారీ పిన్స్ వేసాను. ఎంత బాగా వచ్చాయంటే అంత బాగా వచ్చాయి. ఎవరన్నా చూడకపోతే మాత్రం ఒక్కసారి నా ఛానల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి, నేను పెట్టాను ఆ వీడియో, ఒకసారి చూడండి. చాలా నీట్గా వచ్చాయండి. అందరూ కూడా ఫినిషింగ్ బాగుంది, చాలా బాగా చేస్తున్నాను మెచ్చుకున్నారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అందరు చాలా బాగుంది, బాగా చేస్తున్నావు అన్నారు. నేను ఎక్కడా నేర్చుకోలేదు, జస్ట్ ఇంట్రెస్ట్ అంతే. ఇంకా ఆటోమేటిక్గా ట్రై చేశాను. ఫస్ట్ ఇబ్బంది అయింది, ఇంకా రాను రాను అలవాటైపోయింది. మెయిన్ థ్రెడ్డింగ్కే ఇబ్బంది. కొంచెం పేషెన్స్గా స్లోగా నిదానంగా చేస్తే ఆటోమేటిక్గా 1-2 బ్యాంగిల్స్ వరకు అలా అనిపిస్తుంది, కష్టంగా అనిపిస్తుంది. తర్వాత ఓకే, నీట్గా వస్తుందన్నమాట. తీసేసుకోండి, ఒకవేళ సరిగ్గా నీట్గా మీరు బ్యాంగిల్కి థ్రెడ్ చుట్టలేదు అనుకున్నప్పుడు థ్రెడ్ని తీసేసేయండి, బ్యాక్ తీసేయండి, మళ్ళీ ఫోల్డ్ చేయండి, ఏముంది, అంతే కదా. మన దాన్ని అనవసరంగా కంప్లీట్ చేసి కుందన్స్ అంటించి వేస్ట్ చేసే బదులు మనం హ్యాపీగా దాన్ని తీసేసి మళ్ళీ ట్రై చేయండి, అప్పుడు ఈజీ అవుతుంది. మీకు వచ్చేంత వరకు ట్రై చేస్తే సరిపోతుంది, అంతే. ఇదిగోండి, ఫినిష్ చూసారా ఎంత బాగుంది కదా. వావ్, చాలా బాగుంది. ఈ స్పేస్ ఉండాలి, ఈ మాత్రం స్పేస్ లేకపోతే కనపడితే బాగోదు అని అనిపిస్తే, ఐ మీన్ బాగోదు అంటే కుందన్స్ అంటించండి, బాగుంది అనిపిస్తే ఇక్కడ మీరు వదిలేసేయండి. ఇన్ కేస్ మీకు బాగాలేదు, దాన్ని అంటే ఇంకేమైనా చెయ్యాలి, కంప్లీట్ చేయాలి అనుకుంటే మన దగ్గర ఉన్న వాటితోనే మనం ఏదైనా క్రియేట్ చేయొచ్చు కదా. ఇప్పుడు ఇది హాట్ ఉంది కదా, హార్ట్ షేప్ ఉంది, ఒక్కసారి చూపిస్తాను మీకు. ఇప్పుడు చూపిస్తాను చూడండి, హార్ట్ షేప్ ఉంది. ఈ హార్ట్ షేప్తో ఇదిగోండి ఇక్కడ ఇలా ఫినిష్ చేసేద్దామా. అది కూడా బాగుంది కదా. ఈ హార్ట్ షేప్ని పాపం ఇంతవరకు నేను పెద్దగా యూస్ చేయలేదు, అవసరం రాలేదు. ఇప్పుడు మనం దీనికి యూస్ చేద్దాం. ఇక్కడ అలాగే ఇక్కడ మన క్రియేటివిటీ అండి, ఏది అనిపిస్తే అది చేసేయడమే. నచ్చితే చాలు, మనకి నచ్చినట్టు మనం సాటిస్ఫై అవుతే చాలు, అంతే. మన సెల్ఫ్ చూడండి, నిజంగా ఎంత బాగా వచ్చిందో కదా, నైస్, బాగా వచ్చింది. హార్ట్ది అది పెట్టిన తర్వాత ఆ డిజైన్ ఒక ఫుల్ఫిల్ అయినట్టు అనిపిస్తుంది నాకైతే. కాకపోతే ఇది పెట్టేటప్పుడు కేర్ఫుల్గా చూసుకోండి, క్రాస్ రాకూడదు మెయిన్. ఓకే, క్రాస్ రాకుండా ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు. ఇప్పుడు ఇటు సైడ్ అంతే. చూడండి, వావ్, ఇది డ్రై అయిపోయిన తర్వాత నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది, నీట్గా అవుతుంది. చూడండి, కావాలంటే చాలా బాగుంది. కావాలనుకుంటే మీరు ఇక్కడ ఒక స్టోన్, అక్కడ ఒక స్టోన్ కూడా పెట్టుకోవచ్చు. బట్ ఆల్రెడీ ఇక్కడ స్టోన్ ఉంది, ఇక్కడ పెడితే దగ్గర అవుద్ది, ఇక్కడైతే బాగోదు కాబట్టి ఇలా వదిలేస్తే చాలు, బాగుంది,
నీట్గా వచ్చింది కదా. నేను ఎంత పర్ఫెక్ట్ చేసినా కానీ చూసారా, ఇక్కడ స్పేస్ ఇదంతా ఈక్వల్గా వచ్చింది, ఇక్కడ మాత్రం లిటిల్ బిట్ దగ్గర ఏం చూసారా, అది కంపల్సరీ అబ్జర్వ్ చేసుకోవాలి. ఇంక ఇది వన్ స్టిక్ అయిందంటే దీన్ని మనం ఏం చేయలేము. అందుకే గమ్ అంటించే ముందు మీరు ఇది ఈక్వల్గా పెట్టడానికి ముందు, ఓ సారీ నేను ఇక్కడ పెట్టలేదండి, నేను ఇంకా ఫీల్ అయిపోయాను, ఇలా చెప్పి నేనే ఇలా మిస్టేక్ చేశాను ఏంటి అని. బట్ మన ఇక్కడ డిజైన్ ఫుల్ఫిల్ అవ్వలేదు, అందువల్ల స్పేస్ వచ్చింది. బట్ నా తప్పుగా వచ్చినా కానీ మీకు చెప్పాను చూసారా. ఎస్, అయిపోయింది అంతే. ఇది డ్రై అయిపోయిన తర్వాత చాలా బాగుంటుంది. గమ్ కనిపిస్తుంది కదా అనుకోవచ్చు, డ్రై అయిపోతే అసలు ఏమీ కనిపించదు. ఎంత నీట్గా వచ్చింది చూడండి, అసలు ఎంత బాగుందో ఈ డిజైన్. అంతేనండి, ఇప్పుడు ఈ బ్యాంగిల్ అయిపోయింది. మన నెక్స్ట్ ఇంకా నేను దీనికి కూడా థ్రెడ్ చుట్టేసుకొని నేను బ్యాంగిల్ చేసేస్తాను. మీకు రేపు పోస్ట్ చేస్తాను నేను ఈ బ్యాంగిల్స్ ఎలా వచ్చాయి అనేది. ఇవి అయిపోయిన తర్వాత దీంట్లో నేను ఫోర్ కట్ బ్యాంగిల్స్ కూడా చేయాలి కాబట్టి ఆ 4 కట్ బ్యాంగిల్ డిజైన్ కూడా మీకు నేను పోస్ట్ చేస్తాను, ఎలా చేశాను ఏంటి అన్నది. ఓకేనా. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. నన్ను ఎవరైతే ఫాలో చేస్తున్నారో, ఎవరైతే లైక్ ఇచ్చారో కూడా వాళ్ళకి వెరీ చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి ప్లీజ్. నన్ను ఇలా ఎంకరేజ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ, బాయ్.